నా కమెంట్ నా ఇష్టం రౌండ్ లో ఫస్ట్ ఫోటో ప్లీజ్. శని సెంటర్ లో వండుకోవడం అంటే ఇదే. కొన్ని కావాలంటే కొన్ని భరించాలి భయ్యా. ఎంతమంది జీవితాలు నాశనం చేసిందో ప్రశాంతంగా పడుకొని ఉంది. దీనికి సినిమాకి తీసుకెళ్ళాలా, షికార్కి తీసుకెళ్ళాలా, ఆఖరికి దీని బరువు కూడా నేనే మోయాలన్నా. ఏం చేయలేమురా, మనం మగాడిగా పుట్టడమే చేస్తానా, మనం చేసిన తప్పది. నన్ను పడుకోకుండా చేసి అది దర్జాగా పడుకుంటుంది భయ్యా. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్. ఎందుకండి నెగిటివ్ గా థింక్ చేస్తున్నారు, పాజిటివ్ గా థింక్ చేయొచ్చు కదా. ఆమె డాక్టర్ ఏమో హార్ట్ బీట్ చెక్ చేస్తుంది. కాదు, ఇక్కడ హార్ట్ ఉంటుంది, ఇదంతా ఎందుక? కాదమ్మా, ఇట్ట పడుకోవాలా? ఇట్ట పడుకునేది ఏంది? నాకు తెలియదు అనుకుంటుండా. నేను చెప్పింది కూడా అదే, పాజిటివ్ గా తీసుకోవచ్చు కదా. ఆ అబ్బాయి కూడా డాక్టర్, అందుకే వెయిట్ చెక్ చేస్తున్నాడు. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఒకనికి 7 ఏళ్ళ కడుపు, ఇంకోనికి 9 ఏళ్ళ కడుపు. ఒక దున్నపోతే ఇంకో దున్నపోతకు పెడుతున్నట్టుంది. సిగ్గులేదు, కూర్చో. సాటి మగాళ్ళని పట్టుకొని ఒక మగాడి ముందు ఒక మగాడు అడిగితే దున్నపోతాను తిట్టవచ్చు అని తిడతావా అని అడుగుతున్నాను నాన్న. నేను తినటం అయిపోయింది, ఇంకా నువ్వు తిను. ఆర్పి అన్న అప్పారావు అన్న. బేసిక్ గా తినే పని పెట్టుకోము, ఆ పని పెట్టుకుంటే వేరే పని ఏది చేయము. తినే పని పెట్టుకోము, ఆ పని పెట్టుకుంటే వేరే పని చేయము అన్న అంత నాలెడ్జ్ ఉన్న దానివి కొంచెం తినచ్చుగా ఎప్పుడైనా. చాలా బాబు, ఇంకా 10 లాక్స్ చచ్చిపోతున్నా. ఆ చెయ్యడానికి ఎక్కడ ఉంది ఇది? నువ్వు చెప్పిన కమెంట్ కి నేను చాక్లెట్ ఇవ్వట్లేదురా. నిన్ను చూసి ఇంత మంది నవ్వుతున్నారు చూసావా, అందుకు ఇస్తున్నా. లైఫ్ లో ఎప్పటికైనా సరే మనం చూసి నలుగురు నవ్వుతున్నాను, వాళ్ళకి ఆనందం పంచుతున్నాం. అది ఏ విషయమైనా ఉండదు. అలా అన్నాను కదా, పొద్దున్న లేస్తే ఇలా పెట్టుకుని తిరగమా. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. కళ్ళున్నాడు బండ మాత్రమే చూస్తాడు, దిమాకున్నాడు వాడు ఫోటోకి దండ కూడా చూస్తాడు. పాపం ఆమె ఏం చేస్తుంది, వాళ్ళ హస్బెండ్ స్ట్రాంగ్ గా లేదో తెలుసుకుంటుంది. ఆ రాముడిని తాకి ఆ రాయి కూడా అహల్యలాగా మారిపోతుందేమో. మీ ఇంటి పక్కన గుడి ఉందా? ఈ అమ్మాయికి ధైర్యం మేలకి ఇస్తా, ఎందుకంటే మగాన్ని పట్టుకొని రాముడు అని పిలిచింది, దానికి పిలవడానికి ధైర్యం కావాలి. మొగుడు నీళ్లు లేని కొండ అయితే పైన బండ పడద్ది. నన్ను మేకప్ లేకుండా చూస్తావా, చంపేస్తా నిన్ను. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉన్నట్లే ప్రతి మగాడి చావు వెనక కూడా ఒక ఆడది ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. కాదన్నా, వాళ్ళు ఇంకోటి ఇంకోటి ఆడుతున్నారు. ఉంగుడు దూకుడు ఆడుతున్నారా? ఫస్ట్ ఈ అమ్మాయి ఆడుతుంది, తర్వాత వాడు ఆడతాడు. ఇప్పటి వరకు గాడిదల పైన మనుషులు కూర్చోవడం చూసాం, ఫస్ట్ టైం ఒక మనిషి పైన గాడిద కూర్చోంది. వంగ పెట్టడం వాళ్ళకి అలవాటే, కొత్త ఏం కాదన్న. షాపింగ్ వెళ్దాం, బండి తెమ్మంటే తేలా, అందుకే వాడు వీపెక్కింది. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఇంద్రుంది, అబ్బాయిల మీద కూర్చునే అర్హత ఇక్కడ మాది. కొత్తగా ట్రై చేసావు. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఆడవాళ్ళు ఎప్పటికైనా మగవాడి నీళ్ళలో బతకాల్సిందే. మగవాళ్ళు మంచి మనుషులు, మరి ఆడాళ్ళు ముంచే మనుషులు. మగాడిగా పుట్టింది ఆడడానికి సేవ చేయడానికే. సేవ చేయడానికి కాదు, సేవ్ చేయడానికి. ఈ ప్రాపర్టీ నాదిరా, దయచేసి ఇటువైపు ఎవరు రావద్దు.
చొక్కా ఇప్పితే చూడాలనుకో తప్పు లేదు, అదే నిక్కర్ ఇప్పా అనుకో చచ్చిపోతావు. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. వన్స్ వీఆర్ మూడ్ పిల్లలు చూడకూడదు జూడ్. మళ్ళీ చెప్పు సరే. వన్స్ వీఆర్ మూడ్ పిల్లలు చూడకూడదు జూడ్. ఒక రాగం తాళం పల్లవి ఈ మూడు వీళ్ళు పలుకుతున్నాయిరా. పిల్లలు ఉడితే ఏజ్ మారుతుంది, ఖర్చులు మారుతుంది, మూడెందుకు మారుతుంది రా బ్లడీ ఫూల్. స్విమ్మింగ్ పూల్ లగడిగా పూల్. చీచి ఏడ పడితే ఆడ షో అయిపోతున్నారు, పిల్లలు ఉందనే చూస్తూనే లేరు. రివర్స్ గేర్ ఆడదాం అన్నారు కానీ కిందేమో రివర్స్ అయ్యారు, పైన గేమ్ ఆడుతున్నారు. నా కమెంట్ నా ఇష్టం అనే రౌండ్ బ్రహ్మాండ గారి కంప్లీట్ చేశారు కాబట్టి నా దగ్గర ఇంకా 8 చాక్లెట్లు మిగిలాయి, 3 చాక్లెట్లు మిగిలాయి. ఎవరైనా స్టేజ్ మీదకి వచ్చి అదిరిపోయి పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే వాడికి ఒక చాక్లెట్ ఇచ్చి పంపిస్తాను. ఎవరైనా సరే ఒక మంచి లవ్ స్టోరీ చెప్పండి. నువ్వు ఒక 8 years లవ్ చూడు. అబ్బాయి పేరు ప్రదీప్. అతను ఒక అమ్మాయికి లవ్ చేసిండు. అబ్బాయి ఏం చేసిండు, 4 years లవ్ చేసిండు. మళ్ళీ ఇంకొక అమ్మాయి దొరికిందని వెళ్ళిపోయిండు. అయితే మళ్ళీ లాస్ట్కి 5th year ఈ అమ్మాయి దగ్గరికి వచ్చిండు. అమ్మాయి అంటే ఎవరు లవ్ చేస్తుండో ఆ అమ్మాయి అంటే నల్లి నా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే అమ్మాయి అంటది, అబ్బాయి అంటాడు నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే కదా అది ఎఫైర్ అయిపోయింది, ఆ అమ్మాయి నచ్చలేదు, ఇప్పుడు నువ్వు నచ్చినావు కాబట్టి నీ దగ్గరికి వచ్చినా అని చెప్తా. అమ్మాయి అంటది నాకు వద్దు, ఈ అబ్బాయిలంతా ఇంతే ఉంటాయి, మోసం చేస్తూనే అంటారు, అందుకే అబ్బాయిలను నమ్మొద్దు అని చెప్తారు. నేను అటుపోయి తిరుక్కుని ఎటు వచ్చి అటు పోతా ఉండే అటు నుంచి వచ్చినప్పుడు మా అమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చేసి మా అమ్మ చెప్పాను అట బాబా నువ్వు వచ్చి ఇంట్లో కొట్టుకుంటే మనకేం అర్థం కాదు అట్ట కదా. నేను మళ్ళీ ఇటు తిరుక్కుని పైకి వచ్చి ఓ మాట చెప్పకూడదు చెప్పి నువ్వు నిజం చెప్పు, చాక్లెట్ కోసం వచ్చావు కదా. చాక్లెట్ గురించి కానీ లవ్ స్టోరీ అందరికి తెలియాలి. ఎప్పటికీ తెలుస్తుందమ్మా ఇదే. ఇప్పుడు చెప్తున్నా కదా ఎవరు చేస్తే తెలుస్తుంది. ఇంకొక అమ్మాయి మోసం కావద్దు అని చెప్తున్నా. జీవితంలో 2 విషయాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి, ఆశ అత్యాశ. ఓకే మళ్ళీ అడగదు, ముందు చెప్తున్నా. మనకి అవసరమైంది కావాలనుకోవడం ఆశ, మనకు అవసరమైన దానికంటే ఎక్కువ కావాలనుకోవడం అత్యాశ. ఆశపడడానికి హద్దు ఉండాలి, అత్యాశ పడడానికి బుద్ధి ఉండాలి. ఒక అమ్మాయిని లవ్ చేయాలి అనుకోవడం ఆశ, నిన్ను ఒక్కరిని లవ్ చేయాలనుకోవడం అత్యాశ. అమ్మాయిలు మన చేత తక్కువ ఖర్చు పెట్టిస్తారు అని అనుకోవడం ఆశ, వాళ్ళు మనకు ఖర్చు పెడతారు అనుకోవడం ఆ విషయం అమ్మాయిలే చెప్తున్నారు. అమ్మాయిలు హ్యాండ్ ఇవ్వరేమో అనుకోవడం ఆశ, హ్యాండ్ ఇవ్వరు అని ఫిక్స్ అవుతావు చూడు అది అంటే ఖచ్చితంగా ఇస్తారనమాట. సిగ్గులేదు చెప్పడానికి. ఇప్పుడు నువ్వు నెట్ లో ఒక వీడియో చూడాలనుకోవడం ఆశ, అది బఫర్ కాకుండా చూడాలనుకోవడం అత్యాశ. రాత్రిపూట చుట్టాలు మన ఇంటికి వస్తారు చూసావా, ఏదైనా తీసుకొస్తారనుకోవడం ఆశ, కానీ ఏమి తీసుకెళ్లకుండా ఉంటారనుకోవడం అత్యాశ. ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఎగ్జామ్ లో నీ ముందు ఒక అమ్మాయి పడాలనుకోవడం ఆశ, అది పడిన తర్వాత ఏదైనా మనకు చూపిస్తుంది అనుకోవడం అత్యాశ. స్లిప్పులు పెట్టి ఎగ్జామ్ రాయాలనుకోవడం ఆశ, కానీ స్లిప్పులు పెట్టిన తర్వాత స్టేట్ ఫస్ట్ రావాలనుకోవడం బాగా. ఇలాంటి ఆశ అత్యాశల మధ్య కొట్టుకుమిట్టాడుతున్న ఒక నికృష్టపు జీవరాశి దరిద్రపు అబ్బా వాడి గురించి తిట్టాలంటే కూడా ఎన్ని జన్మలెత్తినా మగవాడై పుట్టాలని, మీసాలే పెంచాలని, పొట్టిలాగు వయసు దాటి ప్యాంటు నేను తొడగాలని, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని, అన్ని పుచ్చుకోవాలని ఆశ 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 చచ్చే ఆశ. ఏం చేసావురా? ఫ్లోర్ క్లీన్ చేశా. అరే నీకు నెక్స్ట్ జన్మ అంటుంటే ఆశ మగాడిగా పుట్టాలని ఉందా, ఆడపిల్లగా పుట్టాలని ఉందా?
నాకు అమ్మాయిగా పుట్టాలని ఉన్నది. ఎందుకలా? ఎందుకలా అంటే నా దృష్టిలో అబ్బాయి అంటే టార్చర్, అమ్మాయికి ఉండేది ఫీచర్స్. ఫ్యూచర్స్ ఏంటవి? మొత్తం ఆ పక్కే ఉండదు. ఏంటంటే ఒక అబ్బాయిగా పుట్టామనుకో సంపాదించడానికి కష్టపడాలి, అదే అమ్మాయిగా పుట్టామనుకో సంపాదించడానికి పడేస్తే చాలు, జీవితాంతం బతికివచ్చు. అదే ఒక అబ్బాయిగా పుట్టామనుకో షేవింగ్ కని, క్రీమ్ కని, ట్రిమ్మింగ్ కని నెలకు 200 ఖర్చు పెడతారు. అదే ఒక అమ్మాయిగా పుట్టామనుకో రూపాయి ఖర్చు అవసరం లేదు కదా. బ్యూటీ పార్లర్కి వెళ్ళాలిగా, పెట్టేది మగాడే కదా.